హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి ఎప్పటిలాగానే. సో ఈరోజు వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. అండ్ గర్ల్స్ అసలు ఎవరు మిస్ అవ్వద్దు ఈ వీడియోని. అండ్ మెయిన్‌గా గర్ల్స్ అయితే మాత్రం మాత్రం మిస్ చేయొద్దండి. చాలా మంచి వీడియో అనమాట ఇది. వీడియో చూసిన తర్వాత మీ అందరికి అర్థమైపోతుంది ఆటోమేటిక్‌గా. అండ్ ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే కూడా ఐ థింక్ మీకేదో మంచి చేయడానికి ఈ వీడియో వచ్చిందని కాన్ఫిడెంట్‌గా అనుకోండి. అండ్ వీడియో స్కిప్ కొట్టొద్దు. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. అండ్ ఎగ్జాక్ట్‌లీ చాలామంది అమ్మాయిల గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. సో అంటే చాలామంది అమ్మాయిలన్నాక ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఉంటూ ఉంటారు. కొంతమంది చాలా హార్ష్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది స్మార్ట్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది సెన్సిటివ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్పాలి అనుకుంటున్నాను. కొంతమంది అమ్మాయిలు ఎలా ఉంటున్నారు అంటే నిజంగా ప్రేమించే వాళ్ళని వదిలేసుకొని ఆర్టిఫిషియల్ ప్రేమకి అడిక్ట్ అయిపోతున్నారనమాట. వాళ్ళకి ఆ ప్రేమలో డిఫరెన్సెస్ అస్సలు తెలియటం లేదు. ఎవరైనా కొంచెం కేర్ చూపిస్తే చాలు వాడు మంచివాడా, చెడ్డవాడా ఏమీ ఆలోచించట్లేదు. బ్లైండ్‌గా వెళ్ళిపోతున్నారనమాట. అంటే కేరింగ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి దేనికైనా అడిక్ట్ అయిపోతుంది అంటే అది ఒక కేరింగ్‌కే మనం అని చాలా సింపుల్‌గా చెప్పేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కేరింగ్‌కి చాలామంది గర్ల్స్ అడిక్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో, ఎందుకంటే అంత మంచిగా ట్రీట్ చేస్తున్న పర్సన్‌ని ఎవరు మిస్ చేసుకోవాలి అని అనుకోరు కదా! సో, అది వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఏంటంటే ఇక్కడ కేరింగ్ ఇంపార్టెంట్ అయినా కూడాను బట్ ఆ కేరింగ్ రియల్ కేరింగా? లేకపోతే రీల్ కేరింగా? అనేది తెలుసుకోలేకపోతున్నారు అమ్మాయిలు. అండ్ తర్వాత ఏదన్నా జరిగినప్పుడు కొంచెం బ్రేక్ అయినప్పుడు అండ్ చాలా సీరియస్‌గా తీసుకొని లోన్‌లీగా ఫీల్ అయ్యి ఏడుస్తూ కూర్చుంటారు. అండ్ గర్ల్స్ ముందే చెప్తున్నాను ఎప్పుడు కూడా అంటే ఏదో జరిగిపోయిన తర్వాత ఫీల్ అయ్యేదానికన్నా కూడాను స్టార్టింగ్‌లోనే మీరు కొంచెం కేర్ తీసుకున్నట్లయితే అసలు మిమ్మల్ని నిజంగా కేర్ చేస్తున్నారా? లేకపోతే ఇంకేదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? అనేది ఈజీగా తెలుసుకోవచ్చనమాట. కొంతమంది గర్ల్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే, గర్ల్స్ మీరు నన్ను తిట్టుకున్నా కూడా పర్లేదు. కొన్ని నిజాలు నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. ఎలా అంటే, ఒక మంచి గుడ్ రిలేషన్‌లో ఉన్నప్పటికీ కూడాను, చాలా మంచి పార్ట్నర్ ఉన్నారు. మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అవన్నీ క్వాలిటీస్ ఒక పర్సన్‌లో ఉన్నాయి. మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా రన్ అవుతుంది. కానీ కొంతమంది ఈ ఆర్టిఫిషియల్‌గా ఏదో అట్రాక్ట్ చేయటానికి కొంతమంది లవ్ చూపిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా టర్న్ అయిపోతూ ఉంటారనమాట. అంటే ఆల్రెడీ మీరు ఇష్టపడి ఒక రిలేషన్‌లో ఉన్నా కూడాను మళ్ళీ అదర్ రిలేషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. సో, అంటే ఇంకా ఏదో బెటర్‌గా వాళ్ళకనిపిస్తుంది అంటే ఆ చాయిస్‌కి వెళ్ళిపోతున్నారు అనమాట. కానీ మీరలా వెళ్ళటం వల్ల మీరు నిజంగా లైఫ్‌ని చాలా మిస్ చేసుకున్న వాళ్ళే అవుతారు. సో, అంటే ఎలా అంటే మీకు ఒక టైంలో ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మీకది తెలిసిపోతూ ఉంటుందనమాట. అది తెలిసేలా భగవంతుడు కూడా చేస్తాడు అనుకోండి. సో, అంటే ఈ అమ్మాయిలు కొంచెం ఏదో పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇస్తేనో లేకపోతే ఇంకేదో చేస్తేనో వాళ్ళు అదే లవ్ అని ఫీల్ అయిపోతున్నారనమాట. సో, దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఒక గుడ్ పర్సన్‌ని మిస్ చేసేసుకుంటున్నారు ఇక్కడ. కొంతమంది బ్లైండ్ అమ్మాయిల ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అంటే సడెన్‌గా తీసుకెళ్ళి వాళ్ళని ఒక ఆకాశంలో కూర్చోబెట్టే వాళ్ళే కావాలి. సో, భూమి మీద నిలబెట్టేవాళ్ళు మాకక్కర్లేదు అన్నట్లుగా ఫీల్ అయిపోతున్నారు. అక్కడికి ఆకాశం వైపే తీసుకెళ్తారు. అక్కడి నుంచి టపీమని కింద గూడా పడేస్తారనమాట. అంత సింపుల్‌గా, ఈజీగా వాళ్ళని నమ్మొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక రిలేషన్‌లో మీరు ఏదో ఇంట్రెస్ట్ చూపించి ఏదో ఒక రిలేషన్‌లోకి ఎంటర్ అయిపోయారనుకోండి. సో, తిన్నావా? మిమ్మల్ని అని ఒక 10 మెసేజ్‌లు వాళ్ళు మీకు పెట్టొచ్చు. 20 మెసేజెస్ పెట్టొచ్చు. గంటకి కూడా పెట్టొచ్చనమాట. తిన్నావా? 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 అని. కానీ మెసేజెస్‌లో తిన్నావా? తిన్నావా? అని అడిగేవాడు ఇంపార్టెంటా మీకు? లేకపోతే దగ్గరుండి మీకు తినిపిచ్చేవాడు ఇంపార్టెంటా? ఎవరు కావాలి మీకు? ఆ డిఫరెన్సెస్ తెలుసుకోండి. అండ్ నీకేదైనా హెల్త్ బాగోలేకపోతే అండ్ తగ్గిందా? ఓకేనా? తగ్గిందా? అని మీకు ఒక 90 మెసేజెస్ పెట్టేవాళ్ళు ఇంపార్టెంటా? లేకపోతే దగ్గరుండి మీ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించేవాళ్ళు ఇంపార్టెంటా? ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు ఈ పిచ్చి వాటికి అడిక్ట్ అయిపోతున్నారు అన్నమాట. తెలియట్లేదు ఏది ట్రూ లవ్, ఏది ఫేక్ లవ్ అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ మెయిన్‌గా విషయం ఏమిటి అంటే కొంతమంది అమ్మాయిలకి సొల్లు చెప్పేవాళ్ళు కావాలి. సొల్లు చెప్పి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళకి అడిక్ట్ అయిపోతున్నారనమాట. సో, ఇది నేను రియల్‌గా చెప్తున్నాను. గర్ల్స్
నిజంగా చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. మీరు తర్వాత చాలా చాలా బాధపడతారు. ఒక ఒక మంచి పర్సన్‌ని, ఒక మంచి లవ్‌ని మీరు మిస్ చేసుకున్నారు అంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ మీ లైఫ్‌లోకి ఒక ఫేక్ లవ్ మాత్రమే ఎంటర్ అవుతుంది. ఐ మీన్ గర్ల్స్ కొంచెం రియాలిటీలోకి రండి. అంటే చాలామంది ఏందంటే ఈ కాల్స్‌లోనో, మెసేజెస్‌లోనో ప్రేమ చూపిస్తే చాలు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారనమాట. అదే లవ్ అని ఫీల్ అవుతున్నారు. బట్ అది రియల్ లవ్ కాదు. సో, అంటే మనకి నార్మల్‌గా ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? తిన్నావా? పడుకున్నావా? అని అడిగేవాళ్ళు ఇంపార్టెంట్ కాదు. మనల్ని దగ్గరుండి కేర్‌గా చూసుకునే వాళ్ళు ఇంపార్టెంట్ అనమాట. అండ్ పిచ్చి పిచ్చిగా అంటే ఏదో అట్రాక్ట్ చేసుకోవటానికి కొంతమంది గాయ్స్ ఏవో చెప్పొచ్చు మేబీ అందరూ అబ్బాయిల గురించి మాట్లాడట్లేదు. కొంతమంది గురించే అండి. సో, అలాంటి వాళ్ళకి ఈజీగా నమ్మి, మోసపోయి, ఆ తర్వాత ఫీల్ అయ్యి, యాడ్ అవ్వటం, భయపడటం, బాధపడటం, టెన్షన్ తీసుకోవటం అండ్ లైఫ్‌ని కోల్పోవటం ఇలాంటివన్నీ కొంతమంది అమ్మాయిల లైఫ్‌లో జరుగుతున్నాయన్నమాట. సో, దానికోసం చెప్తున్నాను. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటనేది కొంచెం ఐడెంటిఫై చెయ్యండి. తప్పు లేదు. ఊరికే ఏదో లవ్ అని చెప్పగానే ఊరికే వాళ్ళు వెంట పడిపోవటం, లేపోతే ఇంకేదో కాదు. అది లవ్ కాదు. సో, మీ పర్సనల్‌గా ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు ఐ థింక్ మీ బాయ్ ఫ్రెండ్‌తో మీరు చెప్తున్నారు. కాల్ చేశారు. నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అన్నారు అనుకోండి. ఓకే. అయిపోతుందిలే ఏం కాదులే అని చెప్పేసి కాల్ కట్ చేస్తారు కొంతమంది. కానీ అలాంటి వాళ్ళకి ఈజీగా నమ్మేస్తూ ఉంటారు అమ్మాయిలు. కానీ నీ ప్రాబ్లమ్ ఏంటి? నువ్వు ఎందుకింత ఫీల్ అవుతున్నావు? సో, నేనేదైనా హెల్ప్ చేయగలనా? సో, నేనేదైనా ఆ బాధని తగ్గించగలనా? లేదా? అని ఆలోచించి దానికి సొల్యూషన్ వెతికే వాళ్ళు కావాలి కానీ, సో, ఓకే. ఏం కాదులే అయిపోతుందిలే అని చెప్పేసి అలా కేర్‌లెస్‌గా తీసుకునేవాళ్ళు, ఇర్రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేసేవాళ్ళు మీకు అవసరమా? అదొక్కసారి థింక్ చేయండి. అది అంటే గర్ల్స్ కోసం నేను కొంతమంది గురించి చెప్తున్నాను. చాలామంది అసలు మేము రిలేషన్‌లో ఉంటున్నాము. 1 ఇయర్ ఉంటున్నాము, 6 మంత్స్ ఉంటున్నాము, 3 మంత్స్‌కే బ్రేకప్ అయిపోతుంది. ఇవన్నీ ఎందుకొస్తాయి? అసలు బ్రేకప్ ఎందుకు జరుగుతుంది? మీకు ఒకరి మీద ఒకరికి ఇష్టం ప్రేమ ఉంటే ఆహ్, ఇంకా అసలు బ్లైండ్‌గా వెళ్ళిపోవటమే ఇంకది. ఏం జరిగినా సరే మీరు కొట్టుకున్నా సరే, తిట్టుకున్నా సరే ఆ కోపం కొద్దిసేపే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. రియలైజ్ అయిపోతారు. మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. మళ్ళీ గొడవలవుతాయి. మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. అది రియల్ లవ్ అన్నమాట. కానీ ఫేక్ లవ్‌లోనే ఎలా ఉంటుంది అంటే మాటలు కొన్ని చాలా స్వీట్‌గా ఉంటాయన్నమాట. సో, వాళ్ళకి కావాల్సినంత వరకు స్వీట్‌గా మాట్లాడుతూ ఉంటారు. సో, ఆ తర్వాత మిమ్మల్ని నెగెటివ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో, నీకోసం కష్టపడేవాళ్ళు, నీ కోసం ఆలోచించేవాళ్ళు, నీ కోసం పరితపించే వాళ్ళ కోసం మాత్రమే మీ లైఫ్ ఇవ్వండి. అంతేకానీ పనికిరాని వాళ్ళ కోసం తీసుకెళ్ళి మీ లైఫ్‌ని సాక్రిఫైస్ చెయ్యొద్దు. సో, అది చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ కొంచెం హ్మ్, చూసుకోండి అమ్మాయిలు ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారా? లేకపోతే ఇదంతా ఆర్టిఫిషియలా? లేకపోతే ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని ఆ రిలేషన్‌లోకి ఎంటర్ అవ్వండి. సో, ఇది నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఐ థింక్ గర్ల్స్ మీ అందరికీ ఈ వీడియో బాగా హెల్ప్ అయిందనుకుంటున్నాను. వీడియో హెల్ప్ అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇంకా నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా మీకు ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోండి. థాంక్ యూ సో మచ్. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.